అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 7 నెలల్లో ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకు మేలు చేసిన పరిస్థితి లేదు. ఒక ఉద్యోగస్తుల జీతాలు అది కూడా 4-5 రోజులు లేటుగా, ముసలిళ్ళు వితంతువులకు సంబంధించిన పెన్షన్లు, ఇది తప్ప వేరే ఏం లేదు. సో దాదాపు 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ 7 నెలల్లో చేసింది ఈ నిర్వాకం తప్ప ఏమీ లేదు. ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది ఎలక్షన్లకు ముందు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు. ఇంకొక దానికి ఇప్పుడు మంగళం పాడేదానికి ముందుకు రావడం జరిగింది. ఏమంటే నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏమంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేస్తున్నాం, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం, 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది, మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇస్తారు అని చెప్పేసి చాలా దారుణం. అంటే దీంట్లో ప్రజలతో ఆడుకునే కార్యక్రమమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కార్యక్రమమే చేయడం జరుగుతుంది. చలకాటం ఆడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, మహానేత. ఆయన ఎంతో ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకందరికీ కూడా. ఎందుకంటే బీదవాళ్ళు కూడా మల్టీనేషనల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించుకునే భాగ్యాన్ని కలగజేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పేసి ఆశించి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న 1078 జబ్బులకు యాడ్ చేసి 3,000 చిల్లర జబ్బులను ఆరోగ్యశ్రీలో కలిపి, సో అదే ఇంకా బాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతోటి ఆపరేషన్ చేసిన వాళ్ళకి రెస్ట్ టైం, ఆ జబ్బుకు సంబంధించి ఎంత రెస్ట్ అవసరం ఉందో అంత రెస్ట్ టైంకి కూడా డబ్బులు ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన పరిస్థితి హాస్పిటల్ నుంచి. చూడండి, అంత బాగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము, గతంలో కూడా అంతే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీలకు, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నారా లోకేష్ గారి సన్నిహితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు. చూడు, దానివల్ల కూడా మళ్ళీ లాభం సంపాదించే కార్యక్రమం. అంటే ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.